హాయ్ గాయ్స్, ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. వస్తుండగానే నేను బస్లో వీడియోస్ తీసాను, బట్ మిస్సింగ్ అయ్యాయి. సో మేము అయితే ఫ్లైట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నామండి లోపలికి. అన్ని బోర్డింగ్ పాస్ అన్నీ అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకొని లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. సో లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. మేము స్నాక్స్ తింటున్నాము, కేక్స్ అలా. చాలామంది వచ్చేస్తున్నారు. మా వచ్చేసి వీడియో గురించి తను సెల్లో చూస్తున్న ఏమో కార్టూన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తుంది. ఫ్లైట్ అయితే మూవ్ అయ్యింది స్లోగా. సో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, చాలా ఫాస్ట్గా వెళ్తుందండి. ఎంత ఫాస్ట్గా అంటే చెప్పలేను, అంత ఫాస్ట్గా వెళ్తూ అట్లా ఫ్లై అవుతుండగానే సో ఎగ్జైటింగ్ అనిపించింది. అంటే నేను ఫ్లైట్ ఇదే ఫస్ట్ టైం ఎక్కానని చెప్పాను, ఇంతకుముందు కూడా నేను ఎక్కాను. బట్ ఏంటంటే అది నైట్లో వెళ్ళడం వల్ల నాకు అంత ఎగ్జైట్మెంట్, అంత ఇలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఆ ఫీలింగ్ కలగలేదు. కానీ డేలో అవ్వడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది. అలా వెళ్తూ ఉండగానే అలా మేఘాలు రావడం అలా చూస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా, ఒక రకమైన ఫీలింగ్. ఎంత బాగుంది చూడండి వ్యూ. ఆహా, ఎంత చక్కగా, ఎంతో ఒక వాల్ పేపర్ని చూస్తున్నంత హాయిగా చాలా బాగా అయితే అనిపించేసింది. అలా వెళ్తూ ఉంటుంటే అబ్బాబ్బా ఎంత బాగా అనిపించిందండి. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. అంతకుముందు నేను లాస్ట్ ఇయర్ బ్యాంకాక్ వెళ్ళాను. సో నైట్ వెళ్ళాము ఫ్లైట్లో. సో నాకు తెలియలేదు అసలు, అంత పెద్దగా ఏం అనిపించలేదు ఎగ్జైటింగ్ ఫీల్. కానీ ఇది మార్నింగ్ అవడం వల్ల చాలా చాలా బాగా అనిపించింది. నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ అయితే కలిగింది. మార్నింగ్ వెళ్తేనే ఆ వ్యూ, ఆ మేఘాలు, కింద సముద్రం, అదంతా చాలా బాగా అనిపించింది. చిన్న చిన్న ఐలాండింగ్, అదంతా ఐలాండ్స్ అవన్నీ ఉంటాయి కదండి, చాలా చాలా బాగా అనిపించింది అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా చాలా 4 hours జర్నీ కదండి. సో కాసేపు అయితే పడుకున్నాక ఇంకా ల్యాండ్ అయిపోయాము. దుబాయ్కి అయితే మేము వచ్చేసాము. రాగానే కాసేపు అయితే వెయిట్ చేయించారు. కాసేపు వెయిటింగ్ అయిపోయాక సేమ్ ప్రాసెస్లో దిగాము. అక్కడ నుండి ఇంకా మూవ్ అయిపోయాము. అక్కడ నుండి ఇంకా తర్వాత అయితే మమ్మల్ని హోటల్కి తీసుకెళ్లారండి, అంటే లంచ్ చేయడానికి. హోటల్కి అయితే వెళ్ళాము, లంచ్ చేసేసాము. తర్వాత మా హస్బెండ్ అండ్ మా ఫ్రెండ్ అండి స్వీట్ గురించి మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటున్నారు. అది సగ్గు బియ్యం కొంచెం పెసరపప్పు వేసి ఏదో స్వీట్ చేసేసారు, అది అనుకుంటూ జోక్స్ వేసుకుంటున్నారు. నేను ఏమేమి ఐటమ్స్ చేశారో వీడియో తీద్దామని అనుకున్నాను, బట్ ఎవరు తీయకపోవడం వల్ల నేను కూడా తీయలేదు. ఎందుకంటే నాకు తీయాలని అనిపించలేదు. ఇంకా అందరు తింటూ ఉన్నారు, ఇంకా తీయలేకపోయాను. కాకపోతే హోటల్ మాత్రం చాలా క్లాస్గా చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందో. సో కూర్చున్నాం, కాసేపు మాట్లాడుకున్నాం, తినేవాళ్ళు తింటున్నారు. ఇంకా మూవ్ అవ్వాలి, ఇంకా వేరే వేరే ప్లేసెస్ తీసుకెళ్తామని ముందే చెప్పారు, ఎటెటు తీసుకెళ్తాము ఏంటి అని. సో లంచ్ అయిపోయాక వెళ్దామన్నారు. నేను ఈ మిగతా వీడియోస్ అన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.